హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో రికరెన్స్ రిలేషన్స్ నేర్చుకోబోతున్నాం అనమాట. ఎందులో అంటే హెర్మైట్ పాలినామియల్స్లో రికరెన్స్ రిలేషన్స్ చూసుకుంటున్నాం. సో వెరీ వెరీ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ వచ్చేసరికి రికరెన్స్ రిలేషన్ ఇదనమాట. హెచ్ఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n హెచ్ఎన్ మైనస్ 1 ఆఫ్ ఎక్స్. సో ఇదనమాట. సో నేను దీన్ని ప్రూవ్ చేయడం కోసం ఫస్ట్ వచ్చేసరికి నేను జనరేటింగ్ ఫంక్షన్ తీసుకుంటున్నా. సో జనరేటింగ్ ఫంక్షన్ ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదనమాట. సో జనరేటింగ్ ఫంక్షన్ ఏంటిది? ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ n కదా. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేటివ్ చేస్తున్నాను అనమాట. డెరివేటివ్ అన్న డిఫరెన్షియేషన్ అన్న ఒకటే. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనమాట. సో అప్పుడేమవుతుంది? ఈ పవర్ 2tx అంటే ఈ పవర్ ఎక్స్లా ఉంది. ఈ పవర్ ఎక్స్కి ఏంటి డెరివేటివ్? సో ఈ పవర్ ఎక్సే కాబట్టి ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ ఇంటూ దీనికి చేసిన తర్వాత మళ్ళీ దీనికి కూడా చేయాలి కదా. సో నెక్స్ట్ 2tx అంటే విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి 2t మైనస్ ఇక్కడ ఎక్స్ లేవు కాబట్టి ఇది కాన్స్టాంట్ కింద వచ్చి 0 అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఈ టర్మ్ వరకు కాన్స్టాంట్లు అయిపోతాయి. సో ఇప్పుడు మనం దీనికి డెరివేటివ్ చేస్తున్నాం అంటే అప్పుడు ఏమొచ్చింది? హెచ్ఎన్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఈ కాన్స్టాంట్ అని చెప్పా కదా, అవి అలాగే ఉంటాయి అన్నమాట. సో ఇది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 సో ఈ ప్లేస్లో ఏం పెట్టచ్చు? ఇది పెట్టచ్చు కదా, కాబట్టి ఈ 2tని ముందుకు రాసుకుంటున్నా. అప్పుడేమవుతుంది? 2t ఇంటూ ఈ ప్లేస్లో ఇది పెడుతున్నాను అనమాట. సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడేమొచ్చింది? సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ hn డాష్ ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ n వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ టీని ఇక్కడ రెండు సేమ్ కదా టీ, సో పవర్స్ని యాడ్ చేస్తున్నా. అప్పుడేమవుతుంది? 2 ఇంటూ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ n ప్లస్ 1 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ hn డాష్ ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ n అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను చూడండి. 1 ఉంది, ఇక్కడ కూడా టీ పవర్ n రావడం కోసం n మైనస్ 1 చేస్తున్నా. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 2 ఇంటూ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ. ఇక్కడ n మైనస్ 1 చేసినప్పుడు ఇక్కడ కూడా n మైనస్ 1గా చేంజ్ అవుతుంది. అప్పుడు hn మైనస్ 1 ఆఫ్ ఎక్స్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ n ప్లస్ 1 మైనస్ 1 అనమాట. ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ hn డాష్ ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ n అనమాట. సో ఇప్పుడు 1 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడే మిగులుతుంది 2 ఇంటూ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ hn మైనస్ 1 ఆఫ్ ఎక్స్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడే మిగులుతుంది సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ hn డాష్ ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ n. సో ఇప్పుడు నేను రెండు సైడ్స్ టీ పవర్ n టర్మ్స్ని కామన్ తీస్తున్నా, అంటే వాటి కోఫిషియన్ట్స్ని కంపేర్ చేస్తున్నాను అనమాట. కంపేరింగ్ టీ పవర్ n కోఫిషియన్స్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇప్పుడు కోఫిషియన్స్ని కామన్ తీస్తే ఏమవుతుంది? ఇక్కడ సిగ్మా కూడా కామన్గానే ఉంది కాబట్టి అది రాయడం లేదు. సో నెక్స్ట్ ఏమవుతుంది? 2hn మైనస్ 1 ఆఫ్ ఎక్స్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ టీ పవర్ n అనే కదా కోఫిషియన్స్నే కదా కామన్ తీసేది. కాబట్టి నెక్స్ట్ ఇట్ సైడ్ ఏమొచ్చింది? hn డాష్ ఆఫ్ ఎక్స్ బై
ఎన్ ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు నేను చూడండి ఒకసారి 2 ఇంటూ hn మైనస్ 1 ఆఫ్ ఎక్స్ బై ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు hn డాష్ ఆఫ్ ఎక్స్ బై, నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనం నేర్చుకున్నాం కదా ఫస్ట్ ఈ పేపర్లో ఫస్ట్ యూనిట్ నేర్చుకున్నప్పుడు ఎన్ ఫ్యాక్టోరియల్ని ఎలా రాయొచ్చు, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. సో అలా రాశాను కాబట్టి ఇక్కడ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడేం మిగులుతుంది, 2 ఇంటూ hn మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు hn డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ మిగులుతుంది. సో ఈ ఎన్ని ఇటు పంపిస్తున్నాం, అప్పుడేమవుతుంది 2n hn మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు hn డాష్ ఆఫ్ ఎక్స్ అనమాట. సో ఈ టర్మ్స్ని రివర్స్ రాస్తున్నాం, hn డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n hn మైనస్ 1 ఆఫ్ ఎక్స్ అనమాట. సో ఇదనమాట, అర్థమైంది కదా, ఫస్ట్ రికరెన్స్ రిలేషన్ అనమాట ఇది. ఇప్పుడు సెకండ్ రికరెన్స్ రిలేషన్ చూసుకుందాం. సెకండ్ రికరెన్స్ రిలేషన్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, 2x hn ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n hn మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ప్లస్ hn ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. సో ఇది మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ నేను ఏం చేసుకుంటున్నాను అంటే ఇందులో కూడా ఫస్ట్ జనరేటింగ్ ఫంక్షనే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ మనకి జనరేటింగ్ ఫంక్షన్ ఈజ్ ఫస్ట్ జనరేటింగ్ ఫంక్షన్ ఏంటి మనకి, ఈ పవర్ 2x మైనస్ టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఎన్ కదా. సో దీన్ని కూడా ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే డిఫరెన్షియేషన్ చేస్తున్నా, విత్ రెస్పెక్ట్ టు టీతో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ. సో టీతో డిఫరెన్షియేషన్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్, సో ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్. ఇప్పుడు పై దానికి చేస్తే 2tx, ఇక్కడ టీతో చేస్తున్నాం కాబట్టి 2x వస్తుంది, టీకి 1 కదా. నెక్స్ట్ టీ స్క్వేర్కి ఏంటిది 2t ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ. ఇక్కడ టీతో చేస్తున్నాం కాబట్టి ఈ టర్మ్ మొత్తం కాన్స్టెంట్ అయ్యి ఇక్కడ టీ పవర్ n అనమాట. టీ పవర్ ఎన్కి అంటే ఎక్స్ పవర్ ఎన్కి ఎంత, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కదా. కాబట్టి hn ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ టీ పవర్ ఎన్కి ఏంటిది ఎన్ ఇంటూ టీ పవర్ ఎన్ మైనస్ 1. సో ఇప్పుడు నేను ఈక్వేషన్ 1 ప్రకారం ఈ ప్లేస్లో ఇది పెడుతున్నాను అనమాట. అప్పుడేమవుతుంది 2x మైనస్ 2tని ముందుకు రాసుకుంటున్నా, సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ ఇంటూ టీ పవర్ ఎన్ మైనస్ 1. సో ఇది ఉంది కదా, ఇప్పుడు నేను ఇది సెపరేట్ టర్మ్గా ఇది లోపలికి మల్టిప్లై చేస్తున్నా, అప్పుడేమవుతుంది 2x hn ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఎన్ మైనస్ 2t సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0, సారీ ఇక్కడ కూడా సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ అనమాట. 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఇక్కడ hn ఆఫ్ ఎక్స్ బై ఇక్కడ ఎన్ ఫ్యాక్టోరియల్ని నేను ఇందాక రాశాను కదా ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్గా రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది ఎన్ ఇంటూ టీ పవర్ ఎన్ మైనస్ 1 ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ టీ ఉంది కదా, దీన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. ఐ మీన్ పైన బేసిస్ ఈక్వల్ ఉంటే పవర్స్ని యాడ్ చేయొచ్చు కదా అలాగా. సో ఇక్కడ 2x సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ ఎన్ మైనస్ 2 సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ టీ పవర్ ఎన్ ప్లస్ 1 వచ్చింది. ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, అప్పుడే మిగులుతుంది సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ
hn of x by n minus 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ టీ పవర్ n మైనస్ 1 మిగులుతుంది. సో ఇప్పుడు నేను బోత్ సైడ్స్ టీ పవర్ n టర్మ్స్ని కామన్ తీస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, కంపేరింగ్ టీ పవర్ n టర్మ్స్ కోఫిషియన్స్ ఆన్ బోత్ సైడ్స్. సో టీ పవర్ n కోఫిషియన్స్ని కామన్ తీస్తున్నా, కంపేరింగ్ చేస్తున్నా అనమాట. సో అప్పుడేమవుతుంది, ఇక్కడ టీ పవర్ n కదా, సో ఈ మొత్తం వస్తుంది కాబట్టి 2x సిగ్మాలు తీసేస్తున్నాను అన్నిటికున్నాయి కాబట్టి హెచ్ ఎన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ మైనస్ 2 ఇంటూ ఇక్కడేముంది టీ పవర్ n ప్లస్ 1 ఉంది, కానీ మనకి టీ పవర్ n కోఫిషియెంట్ కావాలి అంటే ఒకటి నెగిటివ్ అవుతుంది అనమాట, అంటే n ప్లస్లో n మైనస్ 1 వస్తుంది. అప్పుడేమవుతుంది హెచ్ n మైనస్ 1 ఆఫ్ ఎక్స్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ టీ పవర్ n ఉండాల్సింది n మైనస్ 1 ఉంది, అంటే ఒకటి యాడ్ అవుతుంది, అంటే హెచ్ n ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ బై n మైనస్ 1 ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో ఇప్పుడు ఇదేమవుతుంది 2x హెచ్ n ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ మైనస్ 2 ఇంటూ హెచ్ n మైనస్ 1 ఆఫ్ ఎక్స్ by n minus 1 factorial is equal to hn plus 1 of x by ఇక్కడ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయితే n ఫ్యాక్టోరియల్ మిగులుతుంది. ఒకసారి చూడండి, నేను ఇక్కడ రాస్తున్నాను 2x hn ఆఫ్ ఎక్స్ బై ఇక్కడ n ఫ్యాక్టోరియల్ నేను n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్గా రాస్తున్నా, మైనస్ 2 ఇంటూ hn మైనస్ 1 ఆఫ్ ఎక్స్ బై ఇదంతా వస్తున్నాను n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ n ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ బై ఇక్కడ n ఫ్యాక్టోరియల్ని కూడా n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్గా రాస్తున్నాం. సో ఈ టోటల్ వాల్యూలో నుంచి 1 బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ని కామన్ తీస్తున్నాం. సో ఈ 2 వాల్యూస్లో నుంచి ప్లస్ ఇది అంతే ఉంటుంది. ఈ 2 వాల్యూస్లో నుంచి 1 బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, ఇంకా 2x హెచ్ ఎన్ ఆఫ్ ఎక్స్ బై n మిగులుతుంది, ఇక్కడ 2 hn మైనస్ 1 ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు hn ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ బై n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇక్కడ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడేమవుతుంది, నేను ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నాను n తోటి, అప్పుడేమవుతుంది 2x hn ఆఫ్ ఎక్స్ మైనస్ ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ వెళ్తుంది 2n hn మైనస్ 1 ఆఫ్ ఎక్స్ బై n. సో జాగ్రత్తగా చూడండి అనమాట. సో ఇక్కడ ఎల్సిఎం చేసినప్పుడు ఈ n అనేది ఇక్కడికి వచ్చిందనమాట. సో ఈజ్ ఈక్వల్ టు hn ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ బై n అనమాట. సో ఇక్కడ n క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడే మిగులుతుంది 2x hn ఆఫ్ ఎక్స్ మైనస్ 2n hn మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు hn ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. సో ఆర్డర్లు రాసుకుంటున్నాము, 2x hn ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n, ఈ లెఫ్ట్ సైడ్ వాల్యూని ఇటు తీసుకెళ్తున్నా, అప్పుడు మైనస్ ప్లస్ అయిపోతుంది, 2n hn మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ప్లస్ hn ప్లస్ 1 ఆఫ్ ఎక్స్ అనమాట. సో ఇక్కడ చూసాం ఇదే కదా ప్రూవ్ చేయమైంది, సో అది ప్రూవ్ చేసేసామంట. సో ఇది సెకండ్ రికరెన్స్ రిలేషన్ అనమాట. సో ఇప్పుడు థర్డ్ రికరెన్స్ రిలేషన్ చూసుకుందాం. ఇది థర్డ్ రికరెన్స్ రిలేషన్ అనమాట. సో ఇది ప్రూవ్ చేయడం కోసం సో ఫస్ట్ నేను సొల్యూషన్ తీసుకుంటాను. మనకి ఫస్ట్ అను సెకండ్ది రికరెన్స్ రిలేషన్స్ గుర్తున్నాయా, సో అవి తీసుకోవాలి. ఫ్రమ్ రికరెన్స్ రిలేషన్స్ 1 and 2 అనమాట. సో 1 and 2. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటిది, hn డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n hn మైనస్ 1 ఆఫ్ ఎక్స్. సో ఇది కదా. నెక్స్ట్ సెకండ్ రికరెన్స్ రిలేషన్ ఏంటిది, 2x hn ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n hn మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ప్లస్ hn ప్లస్ 1 ఆఫ్ ఎక్స్. సో ఇది కదా సెకండ్ రికరెన్స్ రిలేషన్.
సో ఇక్కడ చూస్తే మీరు జాగ్రత్తగా గమనించండి. 2n(hn-1 of x) అంటే ఇక్కడ కూడా అదే ఉంది కదా, 2n(hn-1 of x) ప్లేస్లో hn' వాల్యూ పెడుతున్నా. అప్పుడేమవుతుంది, 2x hn of x ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ప్లేస్లో ఏం పెడుతున్నాను, hn' పెడుతున్నాను అనమాట, ప్లస్ hn+1 of x అనమాట. సో మనల్ని ప్రూవ్ చేయమైంది ఏంటి ఇక్కడ, hn' సో ఇది ఒక సైడ్ ఉండాలి. అంటే hn' ఈజ్ ఈక్వల్ టు 2x hn of x, ఇక్కడ ఈ టర్మ్ని ఇటు పంపిస్తున్నా, మైనస్ hn+1 of x అనమాట. సో ఇది థర్డ్ రికరెన్స్ రిలేషన్. నెక్స్ట్ ఫోర్త్ రికరెన్స్ రిలేషన్ చూసుకుందాం. సో ఫోర్త్ రికరెన్స్ రిలేషన్ ఇదనమాట. ఏంటి, hn" of x మైనస్ 2x hn' of x ప్లస్ 2n hn of x ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ప్రూవ్ చేయాలన్నమాట ఫోర్త్ రికరెన్స్ రిలేషన్కి. సో ఫస్ట్ నేను జనరేటింగ్ ఫంక్షన్ చెప్పకముందు డెఫినేషన్ చెప్పేటప్పుడు హెర్మైట్ పాలినామ్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పాను కదా, అది తీసుకుందాం అనమాట. hn of x ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్ డిఫరెన్షియేషన్. ఏమవుతుంది, అక్కడ ఏం చెప్పాను, d2y/dx² మైనస్ 2x dy/dx ప్లస్ 2ny ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది చెప్పాను కదా. సో ఇప్పుడు నేను లెట్ y ప్లేస్లో hn of x తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు y ప్లేస్లో hn of x తీసుకుంటే ఇక్కడ 2 టైమ్స్ డెరివేటివ్, అంటే ఇక్కడ y ప్లేస్లో hn of x తీసుకుంటున్నాను, మైనస్ 2x d/dx ఆఫ్ hn of x ప్లస్ 2n y ప్లస్లో hn of x అనమాట ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ 2 టైమ్స్ డెరివేటివ్, అంటే hn" of x మైనస్ 2x, ఇక్కడ 1 టైం డెరివేటివ్ కాబట్టి hn' of x ప్లస్ 2n hn of x ఈజ్ ఈక్వల్ టు 0. సో అదేనా ప్రూవ్ చేయమంది, చూసుకోండి. సో అదే ఇది ఫోర్త్ రికరెన్స్ రిలేషన్ అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ రికరెన్స్ రిలేషన్ చూసుకుందాం. ఇది ఫిఫ్త్ రికరెన్స్ రిలేషన్ అనమాట. ఏమిచ్చారు, hn" of x ఈజ్ ఈక్వల్ టు 4n(n-1) hn-2 of x అన్నారు. సో ఇది ప్రూవ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ నేను దీనికోసం మనం ఇందాక నేర్చుకున్నాం కదా రికరెన్స్ రిలేషన్ 1, సో అది తీసుకోవాలి ఫ్రమ్ రికరెన్స్ రిలేషన్ 1. సో రికరెన్స్ రిలేషన్ 1 తీసుకుంటున్నాం. ఏమిటిది అది, hn' of x ఈజ్ ఈక్వల్ టు 2n hn-1 of x. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నాను అనమాట. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నా. అప్పుడేముంటుంది, ఇక్కడ ఆల్రెడీ ఒక డెరివేటివ్ కాబట్టి ఇంకోసారి డెరివేటివ్ చేస్తే hn" of x వస్తుంది ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2n కాన్స్టాంట్, ఇక్కడ hn-1 of x ప్లస్లో hn-1 of x వస్తుంది. సో ఇప్పుడు చూసుకోండి, జాగ్రత్త చూడండి. ఇఫ్ పుట్, నేను నా కన్వీనియంట్ కోసం అంటే ఇది ప్రూవ్ చేయడం కోసం n ప్లేస్లో n-1 పెడుతున్నా. దేందులో, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నా, రికరెన్స్ రిలేషన్ని. ఇన్ ఈక్వేషన్ 1 ఇందులో n ప్లేస్లో n-1 పెడుతున్నా. అప్పుడేమవుతుంది, hn-1 of x ఈజ్ ఈక్వల్ టు 2 × n-1 hn-1 of x. సో ఇది కదా వచ్చేది. ఇప్పుడు ఏమవుతుంది, hn-1 of x ఈజ్ ఈక్వల్ టు 2 × n-1 hn-2 of x అనమాట. ఇక్కడ ఏముంది, hn" of x ఈజ్ ఈక్వల్ టు 2n hn-1 of x ఉంది. ఇక్కడ hn-1 of x ఉంది. అంటే ఈ వాల్యూ ప్లేస్లో ఇది ఇటు పంపిస్తున్నా. అప్పుడేమవుతుంది, ఈ వాల్యూ ప్లేస్లో ఇది డివైడెడ్లోకి వస్తుంది. ఇక్కడ అది పెడుతున్నాను చూడండి, hn" of x బై 2n అవుతుంది. అప్పుడు ఈ ప్లేస్లో అది పెట్టాను అనమాట.
సో అర్థమైంది కదా, పెట్టచ్చు కదా. సో నెక్స్ట్ ఇది అంతే ఉంటుంది, 2 ఇంటూ n-1 hn-2 ఆఫ్ ఎక్స్ అనమాట. సో ఇక్కడ 2nని ఇక్కడ పంపిస్తున్నా, అప్పుడేమవుతుంది hn డబల్ డాష్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ 2 2s are 4 అవుతుంది, 4n ఇంటూ n-1 hn-2 ఆఫ్ ఎక్స్. సో ఇదే కదా ప్రూవ్ చేయమంది ఇక్కడ. సో అది ప్రూవ్ చేస్తామన్నమాట. సో ఇవి 5 రికరెన్స్ రిలేషన్స్ అనమాట. అర్థమైంది కదా, అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి అనమాట. నేను ఒకసారి మళ్ళీ మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇదనమాట ఈ 5 రికరెన్స్ రిలేషన్స్. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.